ఉపసంహరణ సమస్య నుండి దూరంగా పారిపోవడం. ప్రక్షేపణం ఇతరులను బాధ్యులను చేయడం. పరిహారం వేరొక రంగంలో రాణించడం. ప్రతిచర్య నిర్మితి మనసులో ఒకటి బయట ఒకటి. శ్రీనివాస్ పెళ్లి చూపుల సమయంలో ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకోవడం అనేది ఏమవుతుందంటే ఉపసంహరణ. ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకోవడాన్ని ఉపసంహరణ అంటాం. ప్రక్షేపణం అంటే ఇతరులను బాధ్యులను చేయడం, నేను ఈ ఓడిపోవడానికి వీరే కారణం అని. పరిహారం అంటే ఒక రంగంలో ఓడిపోయినప్పుడు మరొక రంగంలో రాణించడం. చదువులో రాణించలేని వ్యక్తి ఆటలలో, క్రికెట్లో అలా ఆటల్లో రాణించడం పరిహారం అవుతుంది. ప్రతిచర్య నిర్మితి అంటే మనసులో ఒకటి బయటకు ఒకటి. అంటే ఉదాహరణకు మనకు ఎంతో ఆకలిగా ఉన్నా మనం బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా మనకు ఎంత ఆకలిగా ఉన్నా లేదు ఇప్పుడు ఆకలిగా లేదు అని చెప్తాం కదా. మనసులో ఒకటి ఉన్నా బయటకు లేదు ఇప్పుడే తినేసి వచ్చా అని చెప్తాం కదా. అది ప్రతిచర్య నిర్మితి. మనసులో ఒకటి ఉంటుంది, ఆకలిగా ఉంటుంది తినాలని, కానీ మనం అది చెప్పాం, బయటకి లేదు ఇప్పుడే తినేసి వచ్చినా అని చెప్పడం అనేది ప్రతిచర్య నిర్మితి అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.